హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ అండ్ స్టేప్లర్ స్పెషలిస్ట్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బి కాలనీ, కూకట్పల్లి. ఈరోజు మగవాళ్ళలో చూసుకుంటే కనుక ఈ ఫైమోసిస్ కానీ, బెలనైటిస్ కానీ, బెలనోపాస్థైటిస్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ చాలా చూస్తూ ఉంటాము, చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాము. సో ఈ బెలనోపాస్థైటిస్ అంటే ఏంటి, లేకుంటే బెలనైటిస్ అంటే ఏంటి, బిఎక్స్ఓ అంటే ఏంటి, అసలు ఈ ఫైమోసిస్ అంటే ఏంటది వాళ్ళు తెలుసుకుందాం. సో అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఈ రకంగా ఉంటుంది. ఇది అంగం ముందరున్న భాగాన్ని మనము దీన్ని గ్లాన్స్ అంటాము, ముందరున్న హెడ్ లాంటి భాగాన్ని. ఈ పైన ఏదైతే చర్మం ఉందో ఈ చర్మం అనేది స్ట్రైట్గా ఉంటుంది, కింద ఉన్న చర్మం మాత్రం ఒక దగ్గర అటాచ్ అయ్యి ఈ రకంగా ముందరికి వెళ్తుంది. ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఈ అటాచ్మెంట్నే మనము ఫ్రెన్యులం అంటాం. ఈ స్కిన్ ఏదైతే ఉందో మీరు చూస్తున్న ఈ స్కిన్, అంగం మీద ఉన్న చర్మం అనేది ఏదైతే ఉందో ఇది ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి వెనక్కి. ఎంతవరకు అంటే ఈడి వరకు వెనక్కి మనం లాగంగానే వెనక్కి అన్న వెంటనే ఇమ్మీడియట్గా ఈజీగా మూవ్ అవుతుండాలి. ఎటువంటి స్ట్రక్ అవ్వడం కానీ, ఎటువంటి కన్స్ట్రిక్షన్స్ అవ్వడం కానీ, ఎటువంటి పెయిన్ లేకుండా ఈజీగా మూవ్ అవుతూ ఉండాలన్నట్టు. సో అట్లా మూవ్ అయితే దాన్ని మనం నార్మల్గా కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే అట్లా మూవ్ కాకుండా పెయిన్ అవుతుంది, కొంచెం దూరం అనగానే పెయిన్ అవుతుంది, వెనక్కి రావట్లేదు, కొంచెమే వెనక్కి పోతుంది, వెనక్కి వచ్చిన చర్మం మళ్ళీ ముందరికి ఫ్రీగా రావట్లేదు, అంతేకాకుండా కొంచెం దూరం వరకే అంటే ఈడి వరకే పోతుంది, కొందరికి ఈడి వరకే పోతుంది, కొందరికి ఈడి వరకు ఫ్రీగా వెళ్తుంది, ఆ తర్వాత స్ట్రక్ అయిపోయినట్టుగా ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంటుంది. వీటన్నిటినే మనము ఫైమోసిస్ అంటాం. సో ఎప్పుడైతే స్కిన్ వెనక్కి ఫ్రీగా రాలేదో దాన్ని మనం ఫైమోసిస్గా కన్సిడర్ చేస్తాం. ఈ ఫైమోసిస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఫైమోసిస్ వలన చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుంటే కనుక, ఇది ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది. చిన్నపిల్లలకు వస్తే కనుక దాన్ని మనం ఫిజియలాజికల్ ఫైమోసిస్ అంటాం. అంటే పుట్టుకతోటే ఆ చర్మం అనేది ఇక్కడ అతుక్కొని ఉంటుంది, ఈ చర్మం అనేది అతుక్కొని ఉంటుంది కాబట్టి అంత ఈజీగా మనం చర్మం వెనక్కి అనడానికి రాదు. సో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, వాళ్ళ స్నానం చేయించినప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది కంప్లీట్గా వెనక్కి వస్తుంది. అట్లా కాకుండా కొందరికి డయాబెటీస్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఇట్లా డయాబెటీస్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆ చర్మం ఏదైతే ఉందో క్వాలిటీ పోతుంది, ఎలాస్టిసిటీ పోవడం వల్ల ఆ చర్మం అనేది ముద్దుబారిపోవడము, థిక్ అయిపోవడం అనేది జరుగుతుంది. దీనే మనం బెలనైటిస్ కానీ, బెలనోపాస్థైటిస్ అని అంటూ ఉంటాం అన్నట్టు. సో ఎటు తిరిగినా ఈ చర్మం అనేది ఫ్రీగా మూవ్ కాలేదు అంటే దాన్ని మనం ఫైమోసిస్గా కన్సిడర్ చేయాలి. సో ఈ ఫైమోసిస్ వచ్చిన వాళ్ళకి లక్షణాలు ఏముంటాయంటే చర్మం వెనక్కి పోకపోవడము, స్ట్రక్ అయిపోవడము, ఒకవేళ వెనక్కి అంటుంటే నొప్పి లేవడము, లోపల మనకి ఏ రకంగా అయితే చెమటలాగా రిలీజ్ అవుతుందో బాడీ మీద, సేమ్ అట్లే లోపల స్లఫ్ అనేది తయారవుతుంది. దాన్ని మనం స్మెగ్మా అని చెప్పి పిలుస్తుంటాం. ఈ స్మెగ్మా అనేది మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. డైలీ క్లీన్ చేసుకోకపోతే అది అక్కడ పేరుకుపోయి స్ట్రక్ అయిపోయి మెల్లగా ఇక్కడంతా స్మెగ్మా అనేది తయారవుతుంది. ఈ స్మెగ్మా అంతా ఇందులో జమ అయిపోయి ఇక్కడ ఒక రకమైన జిగురు లాంటిది, ఒక వైట్ కలర్ డిశ్చార్జ్ లాంటిది, పగులులాగా పలుకుల్లాగా రావడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తుంటాం. సో అది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుంటే బాగుంటుంది. అది క్లీన్ చేసుకోకపోతే అది ఒక రకమైన పౌడర్ లాగా తయారైపోయి, జిగురులాగా తయారైపోయి ఒక రకమైన స్మెల్ రావడం, ఫౌల్ స్మెల్ రావడం జరుగుతుంటుంది. అంతేకాకుండా ఈ స్మెగ్మా ఉండడం వల్ల పైన చర్మం క్వాలిటీ పోయి ఈ చర్మం ఏదైతే ఉందో ఈ గ్లాన్స్కి అతుక్కపోతుంది, మొత్తం అంతా అతుక్కపోతుంది. సో ఈ రకమైన కాంప్లికేషన్స్ వస్తాయి. అంతేకాకుండా ఈ చర్మం వెనక్కి పోకపోతే రేపు ఇంటర్కోర్స్ చేసేటప్పుడు కావచ్చు, కలిసినప్పుడు కావచ్చు, చర్మం వెనక్కి పోకపోవడం వల్ల పెయిన్ఫుల్ ఎరెక్షన్స్, పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ అనేది కూడా ఉంటుంది. కొందరికి ఆ గట్టిగా చర్మం వెనక్కి వెళ్ళిపోవడం వల్ల, కొందరికి పారాఫైమోసిస్, వెనక్కి పోయిన చర్మం స్ట్రక్ అయిపోయి ముందరికి రాకపోవడాన్ని మనం పారాఫైమోసిస్ అంటాం. కొందరికి బ్లీడింగ్ కూడా అయ్యే ఇష్యూస్ ఉంటాయి అన్నట్టు. సో వీటికి ఏం చేయాలి? ఫైమోసిస్కి అల్టిమేట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఎటువంటి మందులు పనిచేయవు ఇక్కడ, ఎందుకంటే చర్మం క్వాలిటీ పోయింది, చర్మం స్ట్రక్ అయిపోయింది, చర్మం గట్టిగా అయిపోయింది, చర్మం అతుక్కపోయింది కాబట్టి ఇక్కడ మందులు పనిచేయవు. సో ఏదైనా జెల్లీస్ పెట్టడం వల్ల, లూబ్రికేషన్ జెల్లీస్ పెట్టడం, ఇట్లాంటి ప్రాక్టీస్ అనేది చిన్నప్పుడు చేయాలి. ఒకసారి స్ట్రక్ అయిపోయి ముందల అడ్డం పడిపోయిన చర్మాన్ని మనం జెల్లీ పెట్టినా కానీ వెనక్కి రాదు. ఇట్లాంటి వాటికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనుకుంటే కనుక దానికి సర్కంసిషన్, దీన్నే సుంతి ఆపరేషన్ అంటాం, దీన్నే కత్నా అని చెప్పి పిలుస్తుంటాం. ముస్లిమ్స్కి చూస్తే ఈ కత్నా అనేది 5 to 6 years ఏజ్ గ్రూప్లో చేయిస్తూ ఉంటారు పుట్టిన వెంటనే కూడా. సో ఈ కత్నా అనేది సర్కంసిషన్ కానీ, ఈ సుంతి కానీ, ఇది మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే మెథడ్ని కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ అంటారు. అంటే ఒక స్టేప్లర్ ద్వారా దీన్ని మనం సునాయాసంగా ఈజీగా ఒక సర్జరీని కంప్లీట్ చేస్తున్నాం. ఇంతకుముందు చూసుకుంటే కనుక కుట్లేసి ఆపరేషన్ ఉండేది, బట్ ఇప్పుడు మనం కుట్లు ఏం వేయట్లేదు. ఇక్కడ కట్ చేసి వెంటనే ఆటోమేటిక్గా పిన్స్ అనేవి పడిపోతుంటాయి. ఆ పిన్స్ అనేవి ఎలా పడిపోతాయి అంటే, మనం ఇప్పుడు ఈ చర్మం అంతా పాడైపోయింది, ఈ చర్మం అంతా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి మనం వీడి వరకు చర్మాన్ని తీసేసేస్తాం. సో చర్మాన్ని తీయడం వరకు ఇది ఎలాస్టిక్గా ఉంటుంది, చర్మం అనేది చాలా ఎలాస్టిక్గా ఉంటుంది ఈ ఏరియాలో. సో మనం ఇక్కడ కట్ చేయగానే చర్మం ఆటోమేటిక్గా
ఇక్కడికి వచ్చేసేస్తుంది. చర్మం అనేది ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఈ గ్లాండ్స్ ఏదైతే ఉందో ఈ గ్లాండ్స్ భాగం మీద ఎటువంటి చర్మం ఉండదు అన్నట్టు, చర్మం ఉండకుండా వెనక్కి వస్తుంది. బట్ సర్జరీ అయిపోయిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత చూసుకుంటే కొంచెం వర్క్ అనేది కవర్ అవుతుంది అన్నట్టు, ఇంతవరకు కవర్ అవుతుంది. మళ్ళీ కొంచెం గ్లాండ్స్ మీదకి చర్మం అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇది వరకు కట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో సర్కంసిషన్ చేసిన దానికి ఈ గ్లాండ్స్కి మధ్యన ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని మనం కాస్మెటిక్గా గుడ్ రిజల్ట్స్ కింద కన్సిడర్ చేస్తుంటాం అన్నట్టు. సో ఓపెన్లో అయితే అలాగ కుదరదు. ఓపెన్లో మనము ఇక్కడ కుట్టేయాల్సి వస్తుంది. బట్ సర్జరీ అదే ఒకవేళ సర్కంసిషన్ మనం స్టేప్లర్ ద్వారా చేస్తే వెనక్కి చేయడం జరుగుతుంది. దీనివల్ల కాస్మెటిక్గా చూసుకుంటే 100కు 100% రిజల్ట్స్ అనేవి మనం చూడొచ్చు. ఇది జస్ట్ 5 మినిట్స్ సర్జరీ, మనం హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మత్తు కూడా లోకల్ మత్తు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని పెనెల్ బ్లాక్ అని చెప్పి అంటుంటాం. ఈ మత్తు ఇచ్చిన వెంటనే మనం సర్జరీ చేసి వితిన్ హాఫ్ అన్ అవర్లో మనం పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఈ ఫైమోసిస్ ఇష్యూస్ ఉంటే కనుక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. దీనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకుంటే ఓన్లీ 3 జాగ్రత్తలు. ఒకటి, మంచి వాషింగ్ చేసుకోవాలి. ఎంత సోప్ వాటర్తో ఎంత క్లీన్గా పెట్టుకుంటే అంత తొందరగా రికవరీ ఉంటుంది, రికవరీ అంత ఫాస్ట్గా ఉంటుంది. అండ్ చేయకూడని పనులు ఏంటివి అనుకుంటే కనుక 2 చేయకూడని పనులు. ఒకటి, అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. కొందరికి నిద్రలో తెల్లవారుజామున అంగస్తంభన అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు మాత్రం కొంచెం నిద్ర నుంచి లేవడము, అలారం పెట్టుకొని లేవడం, అటు ఇటు తిరగడము, ఏదైనా కాఫీనో టీనో తాగడం వల్ల హార్మోన్ లెవెల్స్ పడిపోతాయి. కాబట్టి ఆటోమేటిక్గా అంగస్తంభన తక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కలవడం కానీ ఇంటర్కోర్స్ చేయడం కానీ చేయకూడదు. అట్లీస్ట్ 1 మంత్ వరకు అయినా కానీ నో ఇంటర్కోర్స్ అండ్ నో కలవడం అన్నట్టు. సో ఈ రకమైన ఫైమోసిస్ ఇష్యూస్ ఎవరికైనా ఉంటే తప్పకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. దానికి శుద్ధి ఆపరేషన్ ఏదైతే ఉందో కేఎస్ఆర్ స్టేప్లర్ ద్వారా చేయడం వల్ల వాళ్ళకు 100% కాస్మెటిక్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. అంతేకాకుండా నో సూచర్స్, నో పెయిన్ అండ్ నో బ్లీడింగ్ అండ్ నథింగ్, ఈజీగా ఈ సర్కంసిషన్ అనేది అవుతుంది. సో ఎవరికైనా ఈ ఇష్యూస్ ఉంటే కనుక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.